హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. ఈరోజు మన రెసిపీ కరివేపాకు రైస్. ఇది హెల్త్కి చాలా మంచిది కదా, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని లంచ్ బాక్స్ కోసం కేవలం 5 నిమిషాల్లో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి 5-6 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, అలాగే మనం తీసుకున్న రైస్కి తగ్గట్టుగా 3-4 పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసి వేసుకొని 1 నిమిషం సేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు వరకు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ఫ్రెష్దైతే టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని కూడా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వేయించిన పల్లీలు కూడా వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకొని దీన్నంతటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా గ్రైండ్ చేసుకోండి, సరిపోతుంది. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం సాఫ్ట్గా గ్రైండ్ అయిపోతుంది. దీన్ని పక్కన పెట్టుకొని అదే కడాయిలో 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ నూనె కూడా వేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు జీలకర్ర బాగా కలర్ మారి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ వేయించిన శనగపప్పు కూడా వేసుకొని శనగపప్పు మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తిరగమాత బాగా మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే 2 ఎండుమిర్చి, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పేస్ట్ అంతటినీ వేసి ఒక 2-3 నిమిషాల సేపు లో ఫ్లేమ్ మీద కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఈ కరివేపాకు పౌడర్లోకి వేసుకోవాలి. నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను, మీరు కావాలంటే నార్మల్ రైస్ అయినా యూజ్ చేయొచ్చు. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరొక 2-3 నిమిషాల సేపు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ రైస్ కంతటికి కరివేపాకు పౌడర్ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఉదయం పూట కర్రీ చేసే టైం లేకపోయినా, లేదంటే పిల్లల కోసం హెల్తీగా లంచ్ బాక్స్ పెట్టాలనుకుంటే కనుక ఒక్కసారి ఈ కరివేపాకు రైస్ని తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీన్నంతటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని పైన వేయించిన పల్లీలతో సర్వ్ చేశారంటే ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే కరివేపాకు రైస్ రెడీ అయిపోయినట్లే. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.